వెల్కమ్ బ్యాక్ టు చేకేసీ వీకెండ్ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. వాయువ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అల్పపీడన ప్రభావంతో రానున్న 48 గంటలు వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. గడిచిన 48 గంటలకు జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చలికాలం కూడా కావడంతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. అల్పపీడన ప్రభావంతో శుక్ర, శనివారాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరో 48 గంటల అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న సమాచారం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం రైతాంగాన్ని మరింత అప్రమత్తం చేసింది. ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతి రథసప్తమి వేడుక ఇక రాష్ట్ర పండుగ. ఈ మేరకు ప్రభుత్వం జీవోను గురువారం విడుదల చేసింది. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగ ప్రభుత్వం గుర్తిస్తూ గురువారం జీవో విడుదల చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విశాఖ ఏ కాలనీలో తన కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యదేవుని జన్మదినం సందర్భంగా రథసప్తమి వేడుకలు నిర్వహిస్తుంటారని తెలిపారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. ఆ రోజు నిజరూప దర్శనంలో దర్శనమిచ్చే స్వామివారి మూల విరాట్ను దర్శించుకుంటే తమ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకమన్నారు. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున మన దేశం చీకటి నుంచి వెలుగులోకి వెళ్తుందని భక్తుల నమ్మకం వివరించారు. 2025 ఫిబ్రవరి 4న రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ 3 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం జీవో విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఎమ్మెల్యే శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సీఎంతో పాటు మంత్రులను ఎమ్మెల్యే శంకర్ కోరుతూ చేసిన ప్రయత్నం ఫలించడం పట్ల జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అరసవల్లి ఆలయ అభివృద్ధికి పథకం ద్వారా 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ఆశ శ్వాసగా అన్ని వర్గాల అభ్యున్నతి కోరుతూ పాలన అందిస్తున్న ఎమ్మెల్యే శంకర్కు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. నమ్మకానికి నాణ్యతకు సీఎంఆర్ చిరునామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని చీటీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. సినీ హీరోయిన్ శ్రీలీల ఈ ప్రారంభోత్సవంలో సందడి చేశారు. నాణ్యతకు నమ్మకానికి చిరునామా సీఎంఆర్ షాపింగ్ మాల్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నగరంలో జీటీ రోడ్లో సీఎంఆర్ వస్త్ర, బంగారు ఆభరణాల షాపింగ్ మాల్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరికొత్త డిజైన్లతో మార్కెట్లోకి సీఎంఆర్ సంస్థ ఈ క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సిక్కోలు ప్రజలను పలకరించేందుకు వస్తోందన్నారు. జిల్లా ప్రజలంతా ఇకపై వస్త్రాల కొనుగోలుకు విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే విధంగా ఆధునిక శైలికి, అభిరుచికి అనుగుణంగా నిలిచే అన్ని రకాల వెరైటీలు అందుబాటులో ఉంచామని తెలిపారు. వస్త్రాభరణాల కొనుగోలుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే అన్ని లభ్యం కానున్నాయన్నారు. జిల్లా కేంద్రంలో పలువురికి ఉపాధి ఇస్తూ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ మహిళలకు ఆకట్టుకునే విధంగా వివిధ రకాల డిజైన్లతో చీరలు, చుడీదార్ వంటి వస్త్రాలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. అన్ని రకాల బ్రాండ్లు ఇక్కడే లభిస్తున్నాయని నిర్వాహకులు వివరించారు. రానున్న సంక్రాంతి, క్రిస్మస్ పండుగల వేళ ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని నిర్వాహకులు ఆయనకు వివరించారు. అన్ని వర్గాల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అగ్రశ్రేణి సంస్థగా నిలదొక్కుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. ప్రసాద్ నిధులతో అరసవల్లి అభివృద్ధి, శ్రీకాకుళం నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, సుందర శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ద్వారా అరసవల్లి అభివృద్ధికి 100 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని అన్నారు. టూరిజం అభివృద్ధి, అరసవల్లి దేవస్థానం 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లాలో అధునాతన హోటల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. టూరిజం అభివృద్ధి చెందితే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, కింజరాపు హరివర ప్రసాద్, సీఎంఆర్ అధినేత రమణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని యువత మత్తుకు దూరంగా ఉండాలని నటి శ్రీలీల పిలుపునిచ్చారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే బ్రోచర్ను శ్రీలీల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువత డ్రగ్స్ బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, విలువైన జీవితాలను సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. మత్తుకు బానిసైతే జీవితం చిత్తవుతుందన్నారు. పుష్ప 2 విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందుతానని తెలిపారు. తెలుగు ప్రజల ఆదరణ ఎప్పటికీ మరువలేనని శ్రీలీల అన్నారు. ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సిఎంఆర్ యాజమాన్యానికి, ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులు రమణ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ మాల్ దినదిన అభివృద్ధి చెంది వారికి, ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి ఉపాధిని కలిగించే విధంగా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. శ్రీకాకుళం ఒక పెద్ద పట్టణం కాదు, ఒక చిన్న గ్రామం కూడా కాదు. గత కొన్ని సంవత్సరాల ముందు దేనికైనా సరే, ఇటు హెల్త్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఏవైనా పండగలు వచ్చినప్పుడు సందర్భంలో కానీ, పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా అవసరం ఉంటే విశాఖపట్నం వెళ్ళి కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు శుభ పరిణామం. శ్రీకాకుళం చాలామంది ఇక్కడికి రావడానికి ఉత్సాహపరుస్తున్నారు. అందులో మొదట మెట్టుగా నాకు తెలిసి ఇటువంటిది ఫస్ట్ టైం ఈ స్థాయిలో రావటం చాలా శుభదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిథిగా రావడం, ఇది ప్రారంభించడం, అది ఈ పట్టణంలో ఇంత మంచి పెద్ద షాపింగ్ మహాల్ ఇక్కడికి రావడం చాలా స్వాగతిస్తూ, అలాగే శ్రీకాకుళం నగర ప్రజలకు అందుబాటులో మంచి ధరలకు మంచి క్వాలిటీ వస్తువులు ఇక్కడ ఈ సిఎంఆర్ ద్వారా దొరుకుతాయి. అందుకు సిఎంఆర్ వారికి కూడా నేను హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటూ, అభినందిస్తూ, ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ శ్రీకాకుళంలో ఈ ఇంత మంచి షాపింగ్ మాల్ మీరు ఏర్పాటు చేసినందుకు మీకు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత వర్షాలు ఉన్నా అందరూ ఓపిక వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫస్ట్ ఈ క్యాంపెయిన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాటెవర్ మేము ఫస్ట్ టైం యాక్చువల్లీ స్టేజ్ మీద మేము చెప్పాం కూడా, దిస్ ఇస్ అ నో డ్రగ్స్ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఎక్కడో నా చేత కూడా టు బీ ఏబుల్ టు స్ప్రెడ్ దట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రమణ గారు, స్పెషల్లీ సిఎంఆర్, ఇది మా 40th ఓపెనింగ్. they're opening their next store. So I'm very very excited. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎస్పెషలీ శ్రీకాకుళంలో చేయడం అంటే శ్రీలీల శ్రీకాకుళం అంటారు. శ్రీ ముందు వస్తే ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ గుడ్ అంటారు. సో అలాగే మీకు అలాగే శ్రేయంగా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వండర్ఫుల్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ వేరియేషన్. ఇప్పుడు అసలే పండుగలు స్టార్ట్ అవుతున్నాయి, క్రిస్మస్ వస్తుంది. సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే తర్వాత న్యూ ఇయర్స్ అండ్ వరుసగా పండుగలు వస్తున్నాయి. సో షాపింగ్ సీజన్ కూడా. సో ఈ వర్షాల వల్ల నాకు తెలుసు ట్రావెలింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు అందరూ ఖచ్చితంగా రావాలి. ఒక ఫ్యామిలీగా వచ్చి ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని ఒక రోజంతా హాయిగా గడిపి వెళ్ళాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. ఎందుకంటే శ్రీకాకుళం ఫస్ట్ టైం రావడం జరిగింది. అండ్ రథ సప్తమి కూడా మనకి స్టేట్ ఫెస్టివల్ అయింది మొన్నే. సో చాలా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నందున పంట నష్టపోకుండా టార్పాన్లను పూర్తిగా రైతులు వినియోగించుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పండిన వరి పంట నష్టపోకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టామన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం సేకరణలో కొంతవరకు జాప్యం ఎదురవుతుందని, రైతులు ఎటువంటి భయాందోళన చెందనవసరం లేదని కలెక్టర్ అభయమిచ్చారు.
తడిసి ముద్దైన రంగు మారిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. పొలాల్లో ఉన్న వరి పంట సురక్షితంగా ఉండేందుకు టార్పాన్స్ సరఫరా చేస్తున్నామని, అవసరమైన రైతులు సంబంధిత మండల రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. గురువారం నాటికి జిల్లాలో 16.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని, శుక్రవారం జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసిందని అన్నారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమ్దాల వలస, నర్సనపేట నియోజకవర్గాల పరిధిలో కొంతవరకు వరి కోతలు చేసిన ధాన్యం పొలాల్లో ఉందని, ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రైతులు పండించే ధాన్యాన్ని వరికొప్పుల రూపంలో పొలాల్లో సురక్షితంగా ఉంచుకున్నారని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని రైతులకు కొంతవరకు ఇబ్బందులున్నాయని, అలాంటి వారి కొరకు జలవనరుల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని అన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. దీనికోసం జాయింట్ కలెక్టర్ సారథ్యంలో ఒక ప్రత్యేక బృందం పనిచేస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 70% వరి కోతలు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. టెక్కలి క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని మాట్లాడారు. రైతు ఆనందంగా ఉన్న రాష్ట్రం బాగుంటుందని, అదే అందరూ పలుకుతారని, దాన్ని ఆచరణలో కూటమి ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. 5 సంవత్సరాలుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి రైతులకు నెలల తరబడి నగదు జమ చేయలేదన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని మంత్రి విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా 13 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికార వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి 22 పార్లమెంటు స్థానాలు ఇచ్చినందువల్ల రాష్ట్రానికి కేంద్రంలో విలువ పెరిగినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో రిజర్వాయర్లలో 95% నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసినట్లు మంత్రి చెప్పారు. ఖరీఫ్లో విత్తనాలు, ఎరువులు, రుణాలు, పంటలకు అవసరమైన వాటిని సరఫరా చేసినట్లు చెప్పారు. జిల్లాలోని కాలువల ద్వారా గత ప్రభుత్వ హయాంలో ఏనాడైనా పలాసాకు నీరు వెళ్లడం రైతులు ఎప్పుడైనా చూశారా అంటూ మంత్రి ప్రశ్నించారు. చిట్ట చివరి సెంటు భూమి వరకు నీరు ఇచ్చామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలాస రైతులకు సాగునీరు అందించినట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతాంగానికి స్పష్టమైన హామీ ఇస్తున్నామని, చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటికి 1600 కోట్ల ధాన్యం బకాయిలు ఉండగా వాటిని కూటమి ప్రభుత్వం అప్పు తీర్చినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ధాన్యాన్ని నిమిషాల్లో కొనుగోలు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, 3.28 లక్షల మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం మిషన్లతో ధాన్యాన్ని కోసి ధాన్యాన్ని వేరు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి ధాన్యం 24% తేమ శాతాన్ని 14% తగ్గించినట్లు చెప్పారు. కురుస్తున్న వర్షాలకు ధాన్యం పాడైపోయే అవకాశం ఉందన్నారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 2014లో ఏ విధంగా రైతులకు బీమా ఉండేదో అలాంటి బీమాను రానున్న రబీలో బీమా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలలో ఒక్కొక్కటి అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పెన్షన్ పొందుతున్న భర్త మరణిస్తే భార్యకు వెంటనే పింఛను వస్తుందన్నారు. అనివార్య కారణాల వల్ల పెన్షన్ తీసుకోకపోతే 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు నడుస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతిలో పెట్టుబడి పెడితే అన్ని ప్రాంతాలకు దాని ప్రతిఫలం వస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టామన్నారు. విద్యా వ్యవస్థలో మళ్లీ పాత విధానాన్నే తీసుకువస్తామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం జనవరి 1 నుండి ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లాలో మూలపేట పోర్టు పనులు శరవేగంగా
జరుగుతున్నాయని, పోర్టుకు అనుబంధంగా టూరిజం పరిశ్రమలు తదితరమైనవి అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. భోగాపురం నుండి మూలపేట పోర్టు వరకు 4 లైన్ల రోడ్డుకు డిపిఆర్ తయారు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. టెక్కల్ని మరింత అభివృద్ధి చేస్తామని, టెక్కలి ప్రజలు ఇందుకు సహకరించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. టెక్కలిలో ఉన్న రహదారులను ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా పనులు చేపడతామన్నారు. ఎలాంటి కక్షలు ఉండవన్నారు. భూ కబ్జాలకు పాల్పడితే ల్యాండ్ గ్రేవింగ్ చట్టం ద్వారా కఠిన చర్యలు ఉంటాయన్నారు. జగతిమెట్టలో పేదలకు కేటాయించిన స్థలాలకు సంబంధించి అక్రమాలను వెలికి తీస్తామని మంత్రి తెలిపారు. ఎప్పుడు కూడా చూడలేదు. సమస్యలంటే ఏదో ఒకటో రెండో సమస్యలైతే గాడిలో పెట్టి ముందుకెళ్ళొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు, చెప్పలేనటువంటి సమస్యలు క్రియేట్ చేశారు. మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలో అధికారులు అలసత్వంతో ఉన్నారు. వారికి గాడిలో పెట్టి పని చేయాలంటే, పని చేయించాలంటే చాలా ఇబ్బంది వచ్చింది. అధికారుల్ని అస్తవ్యస్తం చేశారు. ఈ రాష్ట్రంలో అన్నింటికీ మించి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీంతో పాటుగా చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో చేయనటువంటి అప్పు గత 5 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇన్ని సమస్యలు ఈ ప్రభుత్వానికి వచ్చాయి. దీనన్నింటికీ మించి అమ్మ పెట్టదు, అడుక్కు తినదు అన్నట్టుగా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కూడా 5 సంవత్సరాల్లో ఒక్క పైసా వాడుకోకుండా ఈ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేసిన వ్యక్తి. ఆ పేరు నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. గర్వంగా చెప్తున్నాం, 6 మాసాల్లో వ్యవస్థలన్నీ గాడిలో పెట్టాం. ఆర్థిక వ్యవస్థని ఒక క్రమశిక్షణలో పెట్టాం. దీనన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సెల్యూట్ కొడుతున్నాను. ఇటువంటి క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది పార్లమెంటు సభ్యులకి గెలిపించడం వల్ల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పరువు నిలబడింది, గౌరవం పెరిగింది. 6 మాసాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిగా ఆక్సిజన్ తీసుకొని ఊపిరి పీల్చుతున్నాం. పలాసలో బీహార్ గ్యాంగ్ ను జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. టీడీపీకి చెందిన నాయకుడు హత్యకు కొందరు చేసిన కుట్రను పోలీసులు ఛేదించారు. టీడీపీ పలాస పట్టణ అధ్యక్షులు బడ్డ నాగరాజు హత్యకు కుట్ర చేసిన కేసులో 7గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రకటించారు. శనివారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కుట్రకు పాల్పడిన 7గురిని మీడియా ముందుకు తీసుకువచ్చి కేసు వివరాలను వెల్లడించారు. చిన్నబాడాంకు చెందిన నాగరాజును అంతమొందించాలని బీహార్కు చెందిన 3 సభ్యుల గ్యాంగ్కు 10 లక్షల సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. చిన్నబాడం గ్రామంలో వ్యక్తిగత కక్షలు, ఆధిపత్యం, రాజకీయ విభేదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో నాగరాజును అంపోలు శ్రీనివాసరావు, కూర్మాపు ధర్మారావుతో పాటు మరో 2 సాక్ష్యాధారాలు దొరకకుండా హత్య చేయాలని పథకం వేశారని తెలిపారు. దీనికోసం నవంబర్ 10న విశాఖలోని ఒక హోటల్లో బీహార్కు చెందిన 3 సభ్యులను కలిసి 10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఒప్పందంలో భాగంగా 2 లక్షల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించారని వివరించారు.
అడ్వాన్స్ తీసుకున్న బీహార్ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు నవంబర్ 20-30 తేదీల మధ్య చిన్నబాడంలోని నాగరాజు ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని వివరించారు. వీరి అనుమానాస్పద కదలికలను గుర్తించిన కాశీబుగ్గ పోలీసులు ఈ నెల 10వ తేదీన అదుపులోకి తీసుకుని వారిని విచారించగా కుట్రకోణం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. వారిచ్చిన సమాచారంతో మరో 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 2 పిస్టల్స్, 1 తపంచా, 45 బుల్లెట్స్, 3 బైకులు, 1 కార్, 9 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా వచ్చే ఆదివారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.